ఎస్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మనం ట్యాక్సెస్ అండ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ శాతవాహన డైనాసిటీ గురించి డిస్కస్ చేద్దాము. అయితే యాజ్ యూజువల్గా ఎపిసోడ్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. ఐదర్ వీడియో డిస్క్రిప్షన్లో అన్నా ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్నా పీడిఎఫ్ లింక్ నేను షేర్ చేసి ఉంటే అది డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోవద్దు, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే రివిజన్ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది మనకి. అదండి, స్టార్ట్ చేసేద్దాం ఈరోజు ఎపిసోడ్. ఎకనామీ ఎకనామీ బేసిక్గా శాతవాహనస్ యొక్క ఎకనామీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఎపిసోడ్లో వచ్చేసి ట్యాక్సెస్ అండ్ అగ్రికల్చర్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో క్రాఫ్ట్స్ కానీ ట్రేడ్ గురించి కానీ, అది కూడా శాతవాహనస్ ఎకనామీ కిందకే వస్తుంది. అంటే ఎకనామీ డ్యూరింగ్ శాతవాహన డైనాసిటీ దాని కింద ఆ టాపిక్ కిందకే వస్తుంది. సో అది మోస్ట్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈ ఎపిసోడ్లో అయితే మనం ట్యాక్సెస్ ఇంకా అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది శాతవాహన డైనాసిటీ ఆ టైం పీరియడ్లో టాక్సేషన్ సిస్టమ్ కానీ ఎకనామిక్ సిస్టంలో ఉన్న అసలు ఆ రెవెన్యూ ఎట్లా జనరేట్ అయ్యేది, దాంతోపాటు అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎట్లుండే, వాటర్ సప్లై కానీ క్రాప్స్ ఏముంటుండే, అదంతా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్యాక్సెస్ అంటే టాక్సేషన్ సిస్టమ్. అసలు బేసిక్గా రెవెన్యూ ఎక్కడికి నుంచి వచ్చేది వాళ్ళకి. ఒక మీరు చూడండి, ఫర్ ఎనీ ఎంపైర్ ఎకనామీ ఇస్ ద కీ. ఎకనామీ చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఎంపైర్కి. ఎకనామీ కానీ ఎకనామిక్ సిస్టమ్ కానీ కొలాప్స్ అయితే ఎంపైర్, ఆ డైనాసిటీ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఎకనామీ. సో రెవెన్యూ అనేది ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ కానీ రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది. సో ఆ టైంలో ఎట్లుంటుండే, ఏది ఫస్ట్ సెంచరీ బీసీ టైం నుంచి దగ్గర సెకండ్ సెంచరీ థర్డ్ సెంచరీ సిఈ వరకు అసలు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసేది శాతవాహనస్ అంటే, మెయిన్ వచ్చేసి దేర్ ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ ట్యాక్స్ అండి. ల్యాండ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు దగ్గర 1/6 జనరల్గా 1/6 క్రాప్ ఈల్డ్ వాస్ కలెక్టెడ్ యాజ్ ల్యాండ్ ట్యాక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 టన్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి. 60 టన్స్ ఎనీ క్రాప్ అంటే రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, ఒక 60 టన్స్ ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో 1/6 అంటే 1/6 into 60 అంటే దగ్గర 10 టన్స్ వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వాలి. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అది ఎట్లుంటుండే అంటే క్యాష్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈల్డ్. ఇది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియా అండి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఈల్డ్ ప్రకారంగా వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండే, కానీ వాళ్ళకి పలానా ఇన్ని ఎకరాలు ఉంది, దాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అట్లా ఉండకపోతుండే. దాంతోపాటు లార్జ్లీ ఇట్ వాస్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అండి. క్యాష్ ఇట్ వాస్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, బట్ పేమెంట్ వాజ్ ఆల్సో ఇన్ కైండ్. అప్పట్లో ఎట్లుంటుండే అంటే రెండు సిస్టమ్స్ ఉంటుండే. క్యాష్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుండే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూస్ కూడా డైరెక్ట్ ఇచ్చేయడం అట్లా కూడా ఉంటుండే. బోత్ సిస్టమ్స్ ఎగ్జిస్టెడ్. సో ఏంది, ల్యాండ్ ట్యాక్స్ వాజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు గవర్నమెంట్. మళ్ళీ 1/6 క్రాప్ ఈల్డ్ వాజ్ కలెక్టెడ్ యాజ్ ల్యాండ్ ట్యాక్స్. అయితే దీంట్లో కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయని అంటున్నారు మన బుక్లో. అంటే రాజభోగ, దేవమయ అని 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్సెస్ ఉన్నాయంట. కానీ అది ఏంది ఎగ్జాక్ట్, అవి దేనికి అంటే రాజభోగ అంటే స్పెసిఫిక్ ఏంది, దేవమయ అంటే స్పెసిఫిక్ ఏందని మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. నేను కూడా సెర్చ్ చేసి ఉంటే అంత డీటెయిల్ కూడా మనకు అవసరం లేదు. జస్ట్ మనకి వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ లేకుంటే కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే రాజభోగ, దేవమయ, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఏంటిది ఎగ్జాక్ట్గా ఏందనేది లేదు, మనకి అంత డీటెయిల్ కూడా అవసరం లేదు. సో ల్యాండ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అది ఓకే ఫైన్. మరి ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్, ప్యాసేజెస్, మైన్స్, పోర్ట్స్ కూడా ఉంటుండే కదా. అంటే రోమన్ ఎంపైర్తోని ఎక్స్టర్నల్ ట్రేడ్ కూడా జరుగుతుండే. సో పోర్ట్స్ కూడా ఉంటుండే. వీటిపైన ట్యాక్సెస్ యూస్ టు బి లెవిడ్. ఈవెన్ ఆన్ ప్రొఫెషన్స్, అంటే ఆర్టిసన్స్, వీవర్స్, వీళ్ళు ఉంటారు కదా, వేరియస్ ప్రొఫెషన్స్ పీపుల్ ఉంటారు కదా. ఓన్లీ ఫార్మర్సే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. వాళ్ళ మీద ఉన్న ట్యాక్స్కి పేరు కూడా ఉంది, కరుకారా అని. ఇట్స్ అ ట్యాక్స్ లెవిడ్ ఆన్ ప్రొఫెషన్స్ ఆర్ ఆర్టిజన్స్. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి జస్ట్ మనకి. సో డీటెయిల్గా పోనవసరం లేదు, ఎంత వాళ్ళు ట్యాక్స్ చార్జ్ చేసేది, ఎంత పర్సంటేజ్ ఉంటుండే అనేది
అది గుర్తుపెట్టుకోని అవసరం లేదు. జస్ట్ ల్యాండ్ ట్యాక్స్కి 1/6 క్రాప్ ఈల్డ్ వాస్ కలెక్టెడ్ యాజ్ ల్యాండ్ ట్యాక్స్, అదొక్కటి చాలు. మిగతా వాటికి ఎంత అదంతా అవసరం లేదు, కానీ జస్ట్ ఈ పేరు ట్యాక్సెస్ ఆన్ ప్రొఫెషన్స్ వాస్ కాల్డ్ అస్ కరుకారా ఆర్ కురుకారా అని కూడా అంటారు, కానీ కరుకారా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఫాలో అయిపోతున్నాం కాబట్టి కరుకారా. దీస్ వర్ ఆల్సో ద ట్యాక్సెస్ లెవిడ్. సో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి, ఐదర్ ల్యాండ్ ట్యాక్స్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లైక్ taxes levied on highways, passages, mines, ports, ప్రొఫెషన్స్. ఫర్దర్గా ఏంటి, ఇంకా ట్యాక్స్ సిస్టంలో కానీ వాళ్ళ రెవెన్యూ జనరేషన్లో కానీ గవర్నమెంట్ యూస్ టు మెయింటైన్ మోనోపోలీ ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సాల్ట్. అంటే ఇప్పుడు మనం మోడర్న్ టైమ్స్లో ఉన్నట్టు, ఇప్పుడు మన ఇండియాలో ఉన్నట్టు ఇప్పుడు టాటా సాల్ట్ అని, ఆశీర్వాద్ సాల్ట్ అని ఉన్నాయి కదా, మోనోపోలీ ఏం లేదు, గవర్నమెంట్ది మోనోపోలీ ఉండదు. ఎవరంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అంటే దానికో లైసెన్స్ అలా పలానా అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్ వితౌట్, అంటే మీకు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు. కానీ ఒకప్పుడు అట్లా లేకుండే కదా, మోస్ట్లీ ఇట్ వాస్ డన్ బై ద గవర్నమెంట్ ఆర్ ద అడ్మినిస్ట్రేషన్. ఇట్ వాజ్ ఇన్ దేర్, అంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇంకెవరు చేయొద్దు. సో అట్లా రూల్ ఉంటుండే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ పెనాల్టీస్. ఆబ్వియస్గా పెనాల్టీస్ కానీ ఏదైనా లేట్ పేమెంట్స్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దానికి కూడా పెనాల్టీస్ వేస్తుంటే దాని నుంచి కూడా ఇన్కమ్ వస్తుండే గవర్నమెంట్కి. ఇది ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్, అసెటిక్స్, దే ఆర్ ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆల్ ట్యాక్సెస్. అంటే దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆల్ ట్యాక్స్. అంటే ఈ అసెటిక్స్ అంటే ఎవరు అంటే బేసికల్లీ వాళ్ళు మాంక్స్ అండి, హూ ఫాలో సివియర్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి దే అబ్స్టైన్ ఫ్రమ్ వరల్డ్లీ కంఫర్ట్స్ అనమాట. దీస్ ఆర్ ఎస్పెషల్లీ ఫర్ రిలీజియస్ రీజన్స్. సో బ్రాహ్మిన్స్, అసెటిక్స్, దే వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఆల్ దీస్ ట్యాక్సెస్. అదొక్కటే కాదు, దే యూస్ టు గెట్ ల్యాండ్ గ్రాంట్స్ కూడా. ఏది, శాతవాహనస్ వర్ ద ఫస్ట్ డైనాసిటీ హూ స్టార్టెడ్ దిస్, అంటే ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం టు బ్రాహ్మిన్స్, బుద్ధిస్ట్ మాంక్స్. ఇట్ వాస్ ద ఫస్ట్ డైనాసిటీ విచ్ స్టార్టెడ్. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఫస్ట్ రూలర్ ఎవరు అంటే బాలకృష్ణ. మనకు తెలిసింది గౌతమిపుత్ర శాతకర్ణి. హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ స్టార్టెడ్ గివింగ్ ల్యాండ్ గ్రాంట్స్ టు బ్రాహ్మిన్స్. వీళ్ళకి గ్రాంట్స్ ఇస్తుండే. ఎవరు ఫస్ట్ రూలర్, ఎవరు, బాలకృష్ణ మనకు తెలుసు కదా. గౌతమిపుత్ర శాతకర్ణి, హీ వాజ్ ద ఫస్ట్ రూలర్. ఇది ఇంపార్టెంట్. అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది, ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం ఇవన్నీ శాతవాహన టైమ్స్ నుంచే స్టార్ట్ అయింది. ఆబ్వియస్గా వీళ్ళు ఇంత ల్యాండ్ గ్రాంట్స్ ఇట్లా చారిటీస్కి, డొనేషన్స్కి ఇస్తుంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ ట్రెజరీ మీద ప్రెజర్ పడుతుంది కదా, ఆబ్వియస్గా పడ్డది. సో వాళ్ళు వేరే విధంగా అట్లా రికవర్ చేసేటోళ్ళు, కానీ అల్టిమేట్లీ ఈ బ్రాహ్మిన్స్, అసెటిక్స్ వీళ్ళని ఎగ్జామ్ చేసేది ట్యాక్సెస్ నుంచి. మన ల్యాండ్ గ్రాంట్స్ ఉంటే దే యూస్ టు గివ్ టు బ్రాహ్మిన్స్ అండ్ బుద్ధిస్ట్ మాంక్స్ కూడా. సో ఇది ట్యాక్సెస్. అంటే మన రెవెన్యూ ఎట్లా వాళ్ళకి జనరేట్ అవుతుంది, రెవెన్యూ అంటే వాళ్ళకి గవర్నమెంట్కి అడ్మినిస్ట్రేషన్ నడపడానికి ఎట్లా మనీ వస్తుందంటే ఏది, ల్యాండ్ ట్యాక్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లైక్ హైవేస్, ప్యాసేజెస్, మైన్స్, పోర్ట్స్, ఇవన్నీ సాల్ట్ మ్యానుఫ్యాక్చర్ కానీ పెనాల్టీస్ కానీ వీటి నుంచి కూడా ఇన్కమ్ వచ్చేది అనమాట గవర్నమెంట్కి. సో ఇది బేసిక్గా ట్యాక్సెస్ డ్యూరింగ్ ద శాతవాహన డైనాసిటీ. నెక్స్ట్ వచ్చేసి మనం అగ్రికల్చర్కి వెళ్ళిపోదాం. ఆబ్వియస్గా మేజర్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ అండి. ఇప్పటికి కూడా ఇండియాలో మేజర్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఏంటిది, అగ్రికల్చరే కదా. దగ్గర దగ్గర 45% పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ ఇండియాలో ఇప్పుడు. సో అప్పుడు కూడా అంత తక్కువ పర్సంటేజ్ లేకుండే ఇంకెక్కువ ఉంటుండే, దగ్గర దగ్గర 80-90 అనుకోవచ్చు. ఎందుకంటే దట్ వాజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్, అంటే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ మేజర్లీ డిపెండెంట్ ఆన్ ల్యాండే కదా అప్పట్లో. సో ఆబ్వియస్గా ఇట్ వాజ్ ద మేజర్ ఆక్యుపేషన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్నట్టు. అయితే అప్పట్లో క్రాప్స్ ఏముంటుండే, మేజర్ క్రాప్స్ విచ్ వర్ గ్రోన్ అంటే రైస్, జోఆర్ అంటే జొన్నలు, జూట్, జింజలి అంటే నువ్వులు, షుగర్ కేన్, ఇవన్నీ మేజర్ క్రాప్స్. ఇప్పుడు కూడా ఆబ్వియస్గా ఇవి మేజర్ క్రాప్స్ ఈ ఏరియాస్లో, అలానా మహారాష్ట్ర కానీ తెలంగాణ ఈ ఏరియాస్లో ఇవి మేజర్ క్రాప్స్ ఆబ్వియస్గా, రైస్ ఇవన్నీ. అదర్ క్రాప్స్ వర్ ఆల్సో గ్రోన్ లైక్ వీట్, రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, క్యాస్టర్, కోకోనట్, కాటన్, ఇవన్నీ దీస్ ఆర్ ద క్రాప్స్ గ్రోన్. క్రాప్స్ ఓకే. నెక్స్ట్ టిల్లింగ్ అంటే ల్యాండ్ని ప్రిపేర్ చేయడం అంతా. ఇప్పుడంటే మొత్తం ట్రాక్టర్లు వచ్చేసినాయి, కానీ అప్పుడేముంటుండే
అదే కదా, ఎద్దులు గేదెలు అవే కదా, ఆక్సన్, యాసెస్ అండ్ హీ బఫెలోస్ ఇవన్నీ యూజ్ చేసేది అనమాట. మోర్ ట్రెడిషనల్ మెథడ్స్. ఆబ్వియస్గా ఆ టైంలో ఇదే కదా, వేరే ఆప్షన్ లేదు. అప్పట్లో ట్రాక్టర్స్ అవన్నీ ఏం లేకుండా. నెక్స్ట్ డొనేషన్స్. డొనేషన్స్ అంటే కౌస్ని కూడా డొనేట్ చేస్తుండే, ల్యాండ్స్ విలేజెస్ని కూడా డొనేట్ చేస్తుండే. వీళ్ళు బేసిక్గా ల్యాండ్స్ విలేజెస్ దేనికి డొనేట్ చేస్తుండే, ఐదర్ ఫర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్ ఆర్ ఫర్ గ్రోయింగ్ ట్రీస్ అన్నమాట. మేజర్లీ ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఒక్కరే కాకుండా ఈవెన్ కామన్ పీపుల్ కూడా డొనేట్ చేసేదండి. అంటే బుద్ధిస్ట్ విహారాస్కి కావచ్చు, వేరే టెంపుల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్కి, ఎవరికైనా వీళ్ళు డొనేషన్ ఇండివిజువల్స్ కూడా కొంతమంది డొనేట్ చేసిందని చెప్తారనమాట. ఈవెన్ కామన్ పీపుల్ యూస్ టు డొనేట్. ఏది, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ దే టు డొనేట్ అనమాట. అయితే ఈ ఎవరికైతే ఈ గ్రాంట్స్ వస్తున్నాయో, ల్యాండ్ గ్రాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్సే కావచ్చు, లేకుంటే వేరే మాంగ్స్ కావచ్చు, దీస్ వర్ ఆల్ ట్యాక్స్ ఫ్రీ అండి. ఇది నేను చెప్పడం మర్చిపోయిన టాక్సేషన్ దాంట్లో. దీస్ ఆల్ యూస్ టు బి, ఏది గ్రాంట్స్ యూస్ టు బి ట్యాక్స్ ఫ్రీ వాళ్ళకి. సో ఆ విధంగా కూడా వాళ్ళకి ప్రెజర్ పడేది, ఏది గవర్నమెంట్ ట్రెజరీ మీద. సో అది వన్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ బంజారా ల్యాండ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటుండే విచ్ ఆర్ హైలీ ఫర్టైల్, ఇట్లా ల్యాండ్స్ ఉంటుండే కదా. సో పీపుల్ వర్ మేడ్ టు డూ వెట్టి. ఇది మనం ప్రీవియస్ దాంట్లో కూడా చూసినాం. వెట్టి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బాండెడ్ లేబర్ లాగా, స్లేవరీ టైప్లో. అంటే వాళ్ళు పని చేయించుకుంటారు కానీ దానికి దానికి ఏం అమౌంట్ కానీ క్యాష్ ఇట్లా ఏమి ఇయ్యరు. సో ఇది వన్ ఆఫ్ ద సోషల్ ఈవిల్స్, వెట్టి చాకిరీ అంటారు కదా. సో ఇది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ శాతవాహనాస్ టైం నుంచే ఇది బేసిక్గా తెలంగాణలో ఇంత స్టార్ట్ అవ్వడం రీజన్ మెయిన్లీ ఇట్ వాజ్ లార్జ్లీ డ్యూరింగ్ శాతవాహన డైనాసిటీ టైం నుంచే స్టార్ట్ అయింది. అయితే వీళ్ళకి వాటర్ సప్లై ఎక్కడి నుంచి వచ్చేది, ఏది అగ్రికల్చర్ ఇవన్నీ క్రాప్స్ గ్రో చేయడానికంటే ఐదర్ ఇట్ వాజ్ మెయిన్ సోర్స్ అయితే వెల్స్ నుంచే, ఏది అగ్రికల్చరల్ వెల్స్ ఉంటుండే. దోస్ వర్ ద ప్రిన్సిపల్ వాటర్ సప్లై సోర్సెస్. వెల్స్ ఒకటి, కెనాల్స్, ఎంబాంక్మెంట్స్ కూడా ఉంటుండే, కెనాల్స్ ఇవి కూడా ఉంటుండే, కానీ వెల్స్ ఫర్ ద మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. అయితే ఒకటి పర్షియన్ వీల్ అని ఉంటుంది, మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మీరు మన యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొట్టి ఆన్లైన్లో చూడండి, పర్షియన్ వీల్ అని. ఇట్ వాజ్ ఏ వాటర్ మెషిన్ యూస్డ్ ఫర్ లిఫ్టింగ్ వాటర్. అంటే ఒక మెషిన్ ఉంటుంది, దాన్ని ఆ వెల్స్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయడానికి పర్షియన్ వీల్ అని వాడతారనమాట. మీకు ఎప్పుడైనా దాని గురించి డీటెయిల్గా అవసరం లేదు, జస్ట్ పేరు తెలుసుకుంటే చాలు. హౌ వాజ్ వాటర్ సప్లైడ్ టు ద ఫీల్డ్స్ డ్యూరింగ్ శాతవాహన డైనాసిటీ అంటే ఇట్ వాజ్ మేజర్లీ ద ప్రిన్సిపల్ సోర్స్ వాజ్ వెల్స్ అండ్ వాటర్ మెషిన్ లైక్ పర్షియన్ వీల్ వాజ్ యూస్డ్ ఫర్ లిఫ్టింగ్ వాటర్. సో మీకు టైం ఉన్నప్పుడు ఆన్లైన్లో చూడండి, ఇది దీని గురించి, మెషిన్ గురించి ఇమేజెస్ చూస్తే మనకి గుర్తుంటుంది అన్నట్టు. సో అదండి, మనం ట్యాక్సెస్, అగ్రికల్చర్ డిస్కస్ చేసినాం ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఎకనామీ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ట్రేడ్, ఏముంటుండే క్రాఫ్ట్స్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రిలేటెడ్ అయితే నన్ను అడిగితే అది ఆ ఎపిసోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా శాతవాహన ఎకనామీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి బేసిక్గా ఏదైనా ఎంపైర్ నడవాలంటే ఎకనామీయే కదా. ఎకనామీ స్ట్రాంగ్ లేకపోతే ఆ డైనాసిటీ కొలాప్స్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎకనామీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మనం ట్యాక్సెస్, అగ్రికల్చర్ డిస్కస్ చేసినాం. ఫర్దర్ క్రాఫ్ట్స్, ట్రేడ్ అవి కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో. మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఏమైనా మిస్టేక్స్ అట్లా కూడా అనిపిస్తే కమెంట్ చేయండి, మనం దాన్ని అప్డేట్ చేసుకుందాం ఖచ్చితంగా. సో మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.